హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. ఏడు గంగమ్మల జాతరను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆకాంక్షించారు. శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మలకు జాతరను పురస్కరించుకొని అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పించే కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపం పూజా ద్రవ్యాలకు పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దంపతులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. సారెకు పురవీధుల్లో మహిళలు పసుపు నీళ్లు పోసి ఘనంగా స్వాగతం పలికారు. సారెను వేడుకగా తీసుకువచ్చి ఏడు గంగమ్మల అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సమర్పించారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సన్నోహం బంధురం సింధురాననం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వాములతో శబరిమలను తలపించింది. అయ్యప్ప స్వాముల భజనలతో మారుమ్రోగింది. గిరి ప్రదక్షిణలో భాగంగా వేలాది మంది అయ్యప్ప స్వాముల మాలాధారణ భక్తులు యాదాద్రికి చేరుకున్నారు. దేవస్థానం వారు ప్రత్యేకంగా చేపట్టిన అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్పల సమైక్య పిలుపు మేరకు ఉదయం 6 గంటల వరకే రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు యాదాద్రికి చేరుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు శ్రీ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామి నామంతో వేలాది మంది అయ్యప్ప మాలధారణ భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. అయ్యప్ప స్వాములకు ఆలయంలో 2 గంటల పాటు గర్భాలయ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అయ్యప్ప స్వామి భక్తులకు లడ్డూ ప్రసాదంను ఆలయ అధికారులు అందించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావు, రజనీ దంపతులు. ఇందులో భాగంగా ధర్మ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వారు గ్రామంలోని ప్రజలలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్ఈఆర్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ధర్మ ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావు, రజనీ దంపతులు రథానికి కుంకుమార్చనలు జరిపించారు. ఈ కుంకుమార్చనలో పెద్ద ఎత్తున నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు.
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రతాళ్వారులకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకరణ చేపట్టి హారతినిచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. వరాహపురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడే సప్తతీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా బాసిల్లుతోంది. శ్రీవేంకటేశ్వర ప్రియ పావన చారిత్ర్య పూర్వ పదకవిమణి శ్రీవేంకటేశ్వర ప్రియ పావన చారిత్ర్య పూర్వ పదకవిమణి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు జనవరి నెలలో నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. జనవరి నెలలో మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. అమ్మవారి మూల విరాట్ మరియు దేవాలయ సుందరీకరణ పనుల నిమిత్తం నేటి నుండే ఈ నెల 25వ తేదీ వరకు అమ్మవారి దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, జంధ్యాల గంగాధర్ శర్మలు కళాపకర్షణ పూజ జరిపి అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేశారు. తిరిగి ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 కళాన్యాసం జరిపి అమ్మవారి పునర్దర్శనం కొరకు ఆలయం తెరవబడుతుందని ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమన్ వ్రత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. హనుమత్ వ్రత జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుంచి ఆంజనేయస్వామి దీక్షాపరులు కసాపురం ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను గుంతకల్ టీడీపీ మండల ఇన్ఛార్జ్, ఆలయ ఈవో, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ ప్రారంభించారు. ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయస్వామి నామస్మరణలతో పురవీధులు మారుమ్రోగాయి. అనంతరం ఆలయంలోని ఆంజనేయస్వామి దీక్షాపరులు స్వామివారి ఇరుముడిని సమర్పించారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో
గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో 3 రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రతిరోజూ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవత అర్చనలు అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో గీతాహోమం, గీతా ప్రవచనాలు జరిగాయి. సంస్కృత పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పఠనం నిర్వహించారు. గీతా జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా తీగల ధర్మారం గ్రామంలో జిల్లాకు చెందిన గాయత్రి పరివార్ శాఖ ఆధ్వర్యంలో గీతాహోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హోమంలో భాగంగా గీతా శ్లోకాలు పఠిస్తూ హోమాల్లో ఆహుతులు సమర్పించారు పండితులు. పూర్ణాహుతి అనంతరం గోపూజ, తులసి అర్చన, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. సతో యజ్ఞాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమా తే సంగోస్త కర్మణి. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శేషప్ప కళావేదికపై ఏకాదశి సందర్భంగా స్థానిక బ్రాహ్మణ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. వేదిక ప్రాంగణం విష్ణు సహస్రనామ పారాయణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. युधिष्ठिरः शान्तरवं पुनरेवाभ्यभाषत. युधिष्ठिरोवाच किमेकं दैवतं लोके किं माह्येकं परायणं सुमन्त्रद्धर्ममत्यर्थः प्रापरिनिर्वाणबन्धनात्. श्रीभीष्मोवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं सुवर्णाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चया नित्यं भक्त्या पुरुषम्. కర్ణాటక రాష్ట్రం ముద్దెనహళ్లికి చెందిన శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యూమనిటీరియల్ మిషన్ ఫౌండర్ సద్గురు శ్రీ మధుసూదన్ సాయి 10,79,000 విలువైన బంగారు రాజదండనాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సమర్పించారు. అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో మేళతాళాల నడుమ ఆలయ ఈవో రమాదేవి మరియు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వామివారి మూల వరులను దర్శించుకున్నారు. మధుసూదన్ సాయికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు ఆలయంలో వేద పండితులు, అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటుగా స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారికి అలంకరించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన 10,79,000 విలువైన 114.65 గ్రాముల బంగారు రాజదండనాన్ని శ్రీ మధుసూదన్ సాయి చేతుల మీదుగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు.
శ్రీ మధుసూదన సాయి గ్లోబల్ హ్యూమనిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో సమర్పించిన ఈ బంగారు రాజదండనాన్ని ప్రత్యేక దినాల్లో స్వామివారికి అలంకరించనున్నారు. మైసూరు అవధూత దత్తపీఠంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే 33 గంటలు నిర్విరామంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది. ఈ మహాయజ్ఞం వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం విశేషంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి 800కు మందికి పైగా భక్తులు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. 33 గంటలు నిర్విరామంగా ఇంతమంది ఒకే వేదికపై చేసిన పారాయణ మహాయజ్ఞం వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులలో స్థానం సంపాదించుకుంది. మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీ స్వామీజీ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికగా నిలిచిన అవధూత దత్తపీఠం నాదమండపంపై భారత పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంప్ విడుదల చేసింది. నాదమండపం ప్రారంభించి 25 సంవత్సరాలుగా మన సనాతన ధర్మానికి శ్రీ స్వామీజీ చేస్తున్న సేవ గురించి ప్రశంసించారు. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు యమగండ దీపంలో నువ్వుల నూనె పోసి యమధర్మరాజును తమ పాపాలను తొలగించమని వేడుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. యమధర్మరాజు విగ్రహానికి పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్య సూక్తం, లక్ష్మీ సూక్తంతో అభిషేకాలు నిర్వహించారు. ఆయుష్ హోమం, పూర్ణాహుతి అనంతరం నివేదన, నక్షత్రహారతి, కుంభహారతి, మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, ప్రసాదాల వితరణ చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు యమగండ దీపంలో నువ్వుల నూనె పోసి యమధర్మరాజు మూల విరాట్ను దర్శించుకున్నారు. మార్గశిర మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకొని కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లిలో వెలసిన స్వయంభూ ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మార్గశిర మాసం 2వ శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
ఐశ్వర్యలక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్యకం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట మహాకాంత త్రైలోక్యం మంగళం కురు. శ్రీశైలంలో శనివారం సాయంకాలం పౌర్ణమి ఘడియలు రావడంతో దేవస్థానం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తుల చేత సందర్శింపచేస్తూ నందిపండపం వద్దకు చేరుకోవటంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. భక్తులలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపచేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దటంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణ అనంతరం శ్రీ స్వామివార్ల దర్శనం కల్పించారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ శివ హర 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 శివ శివ. భూపాలపల్లి జిల్లా చేన్పూరు గ్రామానికి చెందిన రామదాసు భక్త మండలి బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో గోటి తలంబ్రాల ధాన్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 100 మంది భక్త బృందంగా చేన్పూరు గ్రామం నుండి బయలుదేరి భద్రాచలం చేరుకొని తాము ఎంతో భక్తిశ్రద్ధలతో పండించి తీసుకువచ్చిన వరి ధాన్యానికి స్వామివారి మూలమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం వాటిని స్వీకరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో వరిధాన్యాన్ని గోటితో ఒలవగా వచ్చిన బియ్యాన్ని మొత్తం సేకరిస్తారు. శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణంలో తలంబ్రాలుగా ఉపయోగించేందుకు ముందుగానే కోటి తలంబ్రాల రూపంలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం అధికారులకు సమర్పించనున్నారు. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
सर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः जवलाय नमः जवललिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिंगो स्थापयति पाणिमन्त्रं पवित्रं नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानाभ्यां नवजवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామినే నమః. ఈరోజు పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. మహన్యాసపూర్వకంగా శతరుద్రాభిషేకం నిర్వహించారు. తదనంతరం స్వామివారికి బిల్వార్చన నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారికి అర్చన నిర్వహించడం, స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం చాలా విశేషం. నవగ్రహాలకు సంబంధించి ఏ దోషాలు ఉన్నా ఈరోజు అభిషేకం నిర్వహించుకోవడం వల్ల భక్తులకు తొలగిపోతాయి. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేకువజామున శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించారు. స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఉదయం 7:30 స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందు భాగం నుంచి ఆలయ 4 మాడవీధుల గుండా ఈ రథోత్సవం సాగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్వర్ణ రథోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, ప్రజా సంబంధాల అధికారి, అర్చక స్వాములు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో
स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निगुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निज गुह निहित निधा। బాపట్ల జిల్లా చీరాల వాడరేవులో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సామూహిక సాగర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని వాడరేవు తీరం ఒడ్డున సంధ్యా సమయంలో వేద మంత్రోచ్చరణల నడుమ సాగరానికి తాళ్లయ్యపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ హారతనిచ్చారు. ముందుగా అశేష మహిళా భక్తుల సమక్షంలో పరమశివునికి అర్చనలు, విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తామగ్నివరణం తపసాజ్వలంతేం వైరోచనేం కుమార ధీమహి తన్నో భృగి ప్రచోదయాతు. ఓం తేజోసి దేవో వస్సవితోత్పునాః పురుష ఏవేధజం సర్వలో ఏవేం సహస్రమహితం వాసార్వృక్షోర్వృక్షాయ హంతవే. తల్లి పాత్ర పోషిస్తున్న మీరు ఒక ఇంటికి బిడ్డగా ఉన్నారు, ఒక కుటుంబానికి సోదరిగా ఉన్నారు, భార్యగా ఉన్నారు, కూతురుగా ఉన్నారు, స్నేహితురాలుగా ఉన్నారు. అనేక రకాల పాత్ర పోషించే తల్లి ఈ దేశానికి, ఈ ధర్మానికి గురుస్థానం. ఎలా అయితే అనేక నదుల పేర్లు పిలువబడుతూ సముద్రాన్ని చేరిన తర్వాత అన్ని కోల్పోతామో, ఆ ఏ ఇంటిలో ఉన్న ఇల్లాలైన స్త్రీ కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, సరస్వతి, ఇలా అనేక నదులు అనేక పేర్లతో ఉన్నాయి కదా. అవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? కొండ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో పుట్టి జ్ఞాన సస్యశ్యామలంగా చేస్తూ ప్రవహిస్తూ వచ్చి ఎక్కడ కలుస్తాయి? పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రం కావటంతో ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, సువర్ణ జలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని భక్తరహళ్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా వైభవంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటుగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు జరిగే వేడుకలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం భక్తరహల్లి గ్రామంలో ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు లక్షలాది మంది భక్తులు బియ్యపిండి, బెల్లంతో చేసిన చలివిడిని హారతులుగా చేసి స్వామివార్లకు సమర్పించి భూతప్పల ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దారి వెంట భూతప్పలుగా పిలువబడే వ్యక్తులు ఆహాకారాలు చేస్తూ, విన్యాసాలు చేస్తూ బోర్లా పడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. అలా వారి కాలి స్పర్శ తగిలిన భక్తాదులకు సంతానం కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, ఇంటిలో సుఖశాంతులు నెలకొంటాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఆనవాయితీగా ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆడా మగ తేడా లేకుండా దేవుడిపై నమ్మకంతో అందరూ పాల్గొంటారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం, వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందించిన అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జాయింట్ కలెక్టర్, ఆలయ మఠం సీఏఓ, ఆళ్లగడ్డ డీఎస్పీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపరిష్టాప్రాంశకం సప్తమోదారం హృదయం యజోగం శిపత్యశ్చ యథావకాశం గ్రహాణే యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం ఋణాశ్చ సర్వాస్యైతా దేవతా ప్రీతాభీష్టా భవంతి గ్రహణ్యేశ్చ యజతే ఇమాన్ జనతా కుందం గణానీపే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేవస్థానంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామివారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉన్న 16 రకాల మండపంలో శ్రీ అయ్యప్ప స్వామిని కొలువు తీర్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. కార్తీక దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామివారి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళం అర దగ్గర 80 కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రదామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతులిచ్చారు. అనంతరం గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీ వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి మొదలైన ప్రదేశాల వద్ద సుమారుగా 1000 నేతి జ్యోతులను మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణలతో పాటు నిర్వహించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు.
శ్రీకాకుళంలో ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధనుస్ సంక్రమణ సందర్భంగా 1000 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మతో పాటు వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి. పూజలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అనేక రకాల దోషాల నివారణకు శుద్ధి చేయుటకుగాను 1000 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు. ఈ సంవత్సరం సహస్ర కలశ స్నపన కార్యక్రమంలో భాగంగా అనేక రకాల ద్రవ్యాలు, సముద్ర జలాలు, నదీ జలాలు, అశ్వ కలశాలలో ఉన్న మట్టి, గోశాలలో ఉన్న మట్టి, గజశాలలో ఉన్న మట్టి రకరకాల ద్రవ్యాలు వేసి సహస్ర కలశ పూజ చేపట్టారు. మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, సహస్ర దీపాలంకరణ చేయటం వల్ల భక్తులు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రేపు ధనుర్మాస అభిషేకం ఉంటుంది. ధనస్సు ప్రవేశం, దీనికి నెలగంట కూడా అంటారు. ఇట్లా ప్రవేశ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సహస్ర కలశ స్నపనం అది ఏర్పాటు జరుగుతుంది. ఈ సహస్ర కలశ స్నపనంలో అనేక ఔషధులు, అలాగే ద్రవ్యాలు, అట్లాగే సముద్ర జలాలు, నదీ జలాలు, అట్లాగే రకరకాలుగా అశ్వశాలలో ఉన్న మట్టి, గోశాలలో ఉన్న మట్టి, అట్లాగే గజశాలలో ఉన్న మట్టి, అట్లాగే రకరకాలుగా ద్రవ్యాలు కూడా అన్నీ వేసి ఈ సహస్ర కలశ స్నపనం ప్రారంభిస్తారు. గంగాజలం, అలాగే సముద్ర జలాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా వేసి దేనికి ఏ దిక్కులో ఏది ఉందో ఆ దిక్కులోనే ఆ పూజా కార్యక్రమం అంతా చేస్తుంటారు. ఇది ఆలయ శుద్ధి గురించి, అట్లాగే రకరకాలుగా భక్తులు, అలాగే చాలామంది కూడా వీరందరూ కూడా రకరకాల దుర్భాషలు ఆడడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దోష నివారణకి సహస్ర కలశ స్నపనం మనం ప్రారంభించారు. ఒక భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ వాస్తవ్యులు వారు దీనికి ఖర్చు వెచ్చాలని కూడా వారే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దేవాలయానికి కూడా ఒక 10-15 వేల రూపాయలు వాళ్ళు డొనేషన్ కడతారు. ఇట్లాగే పూర్వం కూడా వాళ్ళు దేవాలయానికి అన్నదానం గురించి వాళ్ళకి సమర్పించారు. కాబట్టి ఈ కలశ స్నాపనం చేయడం మనకి దేవాలయానికి భారం కాకుండా భక్తుల చేత ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనకి ఇతోధికంగా ఈ ఖర్చు తగ్గుతుంది. అందుకోసం భక్తులు దీనికి 15 మంది ఋత్విజులు ఉండాలి. ఆ ఋత్విజులు అందరూ కూడా ఈ నిన్న రాత్రి నుంచి ఈ కలశ స్నాపన కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈరోజు ఉదయం సంకల్పం జరిగింది. వారందరూ ఆ కర్తలు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్క కలశకి పూజ చేసి ఇప్పుడు అరుణ హోమం ఇప్పుడు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన పదర్తి బ్రదర్స్ అనే భక్తులు భద్రాద్రి రామయ్యకు బంగారు హారాన్ని సమర్పించారు. ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న అనంతరం పదర్తి బ్రదర్స్ కుటుంబ సభ్యులు 2,50,000 రూపాయల విలువైన 35 గ్రాముల బరువున్న హారాన్ని ఆలయ పర్యవేక్షకులు సాయిబాబా మరియు శ్రీనివాసులకు అందచేసి తమ మొక్కును తీర్చుకున్నారు.
ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.